ఎవడు ధరణీశ్వరుడు హరియు ధర్మంబు దిక్కుగా బ్రతుకదలచి బహువిధంబుల అన్నదారపడికి ఆపత్పరంపర ఇట్టి చిత్రకర్మం ఎందుగలదు. ఇన్ని కష్టాలు పడ్డారయ్యా ధర్మరాజా, ఎంత కష్టం పడ్డారో ఓసారి గుర్తు చేస్తున్నాడు. సంతసము ఇంత లేదు, మృగశాప వశంబున పాండు భూవిపుండు అంతమునుంది ఉండ, మేము అర్బడుకొని వచ్చి కాంక్షతో ఇంతల వారి గరిపించే ఎన్నడి సౌఖ్యము పట్టు ఎరుగదు ఈ కుంతి అనేక దుఃఖముల కుందుచు నుండును భాగ్యమెట్టిదో. ఆయన అన్నాడు, అయ్యా మీకు పుట్టగానే తండ్రి లేడు. లోకంలో తండ్రి తెచ్చిపెట్టేవాడు, తండ్రి పోషణ చేసేది. ముందు తెచ్చిపెట్టేవాడు ఉంటే ఇంట్లో ఆవిడ వండి పెడుతుందండి. తెచ్చిపెట్టేవాడు లేకపోతే, వండి పెట్టడానికి తెచ్చిపెట్టేవాడు లేకపోతే అది ఎంత కష్టం. తెచ్చేది తల్లి ఉంది, వండి పెట్టేది తల్లి ఉంటే లోకంలో అత్యంత కష్టం ఏమిటంటే ఒక మగాడు తన ధర్మాన్ని విడిచిపెట్టడం. దానికంటే కష్టం ఇంకోటి లేదండి. ఇంట్లో ఉండి భార్య భర్తలుగా ఉన్నవారు భర్త ధర్మాన్ని కనుక భర్త పాటించకపోతే ఆ ఇల్లానికి అంతకంటే నరకం లేదు. భర్త ధర్మం పాటించాలి, తెచ్చిపెట్టాలి, సంతానానికి కావలసింది అందించాలి. అంతేగాని పెళ్లి చేసుకున్నాను, కన్నాను, నేను పదాల వెంట తిరుగుతాను, నీ చావు నువ్వు చావు, నా చావు నేను చస్తాను, నా సంపాదన నాది, నీ సంపాదన నీది, ఇలా అనడం అనేది పురుషుడి ధర్మం కాదు అని చెప్పారు. ఎవరి ధర్మాన్ని వాడు పాటించాలి. మరి భర్త ధర్మం ఏమిటి? తీసుకురావడం. భార్య ధర్మం ఏమిటి? వాళ్ళకి వండి పెట్టడం. ఇక్కడ తెచ్చిపెట్టేవాడు దూరం అయ్యాడు వాళ్ళకి. ఎక్కడ రాజ్యాధికారం కలిగి ఉండి, బలం కలిగి ఉండి, సంపదంతా తనదిగా కలిగి ఉండి, దిక్కు లేకుండా అడవిలో ఇంతమంది బంధువులున్నా అనాథ ప్రేత సంస్కారం జరిగిందండి పాండురాజుకి. మహాభారతం ఒకసారి చదవండి. లోకంలో బాగా బ్రతికిన వాడు కష్టపడవలసి వస్తే ఆ కష్టం ఎంత దారుణంగా ఉంటుందో మహాభారతంలో పాండురాజు కథ చదవండి. మహాభారతంలో ధర్మరాజు గురించి చదవండి. ఎంతో అవకాశం ఉండి కూడా తన క్రింద వాళ్ళ దగ్గర తాము ఉండాల్సి వచ్చింది. 2 రాజులలో ఉన్నారా లేదా? 2 రాజులలో పాండురాజు కుమారుడు ధర్మరాజు, ఆయనేమో కంపుపట్టుగా ఉన్నాడు. భీముడు వంటవాడిగా ఉన్నాడు. అర్జునుడు నాట్యాచార్యుడిగా ఉన్నాడు. నగుల సహదేవులు గోపాలకులు అశ్వపాలకులుగా ఉన్నారు. అంటే విధి ఎంత విచిత్రమైనదంటే ప్రపంచం మొత్తానికి రాజు అని చెప్పేది కాలమే. రాజ్య పదవిని తొలగించి నీ క్రింది వారిగా దాసిగా నిలబెట్టేది కూడా కాలమే. కాబట్టి రాజుగా ఉన్నాను కదా అని గొప్ప అనుకోకూడదు, దాసుడిగా ఉండవలసి వచ్చిందని కుంగిపోకూడదు. రాజుగా ఉన్నవాడి దాసుడిగా ఉంటాడు, రేపు దాసుడిగా ఉన్నవాడి యుద్ధం చేసి మళ్ళీ రాజు అవుతాడు. కాబట్టి కాలాన్ని మనం ఎవరో లెక్క వేయలే. ఇక్కడ చెప్తున్నాడు ఆయన, ఏమయ్యా మీ అమ్మగారు మిమ్మల్ని ఎలా పెంచిందో తెలుసునా? ఎందుకంటే ప్రపంచంలో అతి దుఃఖకరమైనటువంటి సంఘటన మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే అనుభవించారు అన్నాడు ఆయన. ఏమిటా కష్టం? సంతసమింత లేదు. సంతసం ఎంత లేదంటే సంతోషం లేదు, సంతసం ఇంత లేదు. ఏం చెప్తున్నాడు ఆయన? మృగశాప వశంబున పాండు భూమి గుండు. ఆయన చచ్చిపోవడానికి కారణం ఏమిటి? ఏది? మృగశాపం. ఏం చెప్పారు కదా, ఓ లేడి శాపం వల్ల ఆయన చనిపోవాల్సి వచ్చింది. అంతము పొంది ఉందా చనిపోయాడు ఆయన. అల్పకులను అంటే చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి కాంక్షతో ఇంతల వారిగా పెంచే, ఇంత వారి చేసిందా మీ అమ్మ. సౌఖ్యము పట్టు కానదు. ఏనాడు సంతోషం అంటే ఏంటో ఆవిడకి తెలియదు. ఈ కుంతి ఇగో మీ ఎదురుగా ఇక్కడ కనబడుతుంది తల్లి. ముందు ఆవిడకి నమస్కారం చేయమన్నాడండి భీష్మాచార్యుడు. దేవుడు కాదు నా దండం పెట్టేది. ముందు మీ అమ్మ మిమ్మల్ని ఎలా పెంచిందో, అసలు మిమ్మల్ని పెంచడానికి మీ అమ్మ ఎన్ని కష్టాలు పడిందో, మీ నాన్న దేహం విడిచిపెట్టినా మిమ్మల్ని పెంచిన మీ అమ్మ, ముందు ఆవిడకి నమస్కారం పెట్టండి అన్నాడండి. సౌఖ్యము పట్టు కానదు ఈ కుంతి. ఏం చెప్పారు? అనేక దుఃఖములు కుందుచునుండును భాగ్యమెట్టిదో.
ఎన్ని కష్టాలు పడిందో. మరి ఆవిడ పొందినటువంటి భాగ్యం ఏంటో నాకు తెలియదు, కానీ మీ అమ్మని చూడగానే నాకు ఆ కష్టాలే గుర్తొస్తాయి అన్నాడు. ఇంకా వాయువశంబులయ్యగసి వారి ధరంబులు మింట కూడుచు బాయుచు నుండి కైబడి ప్రపంచము సర్వము కాలతంత్రమై వాయుచు కూడుచు నుండు ఒక భంగి చెరింపదు కాలము అన్నియు చేయుచుండు కాలము విచిత్రము దుస్తరము ఎట్టి వారికి. ఏం చెప్తున్నాడు అక్కడ? వాయువశంబులై ఎగసి వారి ధరములు. వారి ధరములు అంటే మేఘాలు. మేఘాలు ఎలాగైతే గాలిబాటున ఒక చోట చేరిపోయి మళ్ళీ గాలి వీచగానే విచ్చుకొని వెళ్ళిపోతాయో, అలాగే మానవ జీవితంలో కూడా కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి. కష్టాన్ని కష్టం అనుకోకూడదండి. ఒక్కోసారి ఆ కష్టంలో కూడా సుఖం ఉంటుంది. కష్టంలో కూడా సుఖం ఉంటుంది. నరదమయంతుల కథలో నలుడు ప్రయాణమై వెళుతుంటాడు. ఆ సమయంలో ఒక పాము అగ్నిలో పడి తగలబడ్డానికి సిద్ధంగా ఉంది. అగ్ని ఆవరించింది, మొత్తం మనమంతా తగలబడుతోంది. కాపాడండి కాపాడండి అని కేకలు వినపడితే తానే గర్భదరిద్రంలో ఉన్నాడు నలుడు. పట్టుకోవడానికి గోచి లేదు, తినడానికి అన్నం లేదు, వెంట వచ్చిన భార్య లేదు, సైనికులు లేదు, కోశాగారం లేదు, రాజ్యం లేదు, మొత్తం పోగొట్టుకున్నాడు జీవితంలో. ఒంటి మీద గోచి మాత్రం మిగిలింది. ఆ గోచి కూడా భార్య చీర కొంగులో నుంచి చించిస్తే దాన్ని గోచిగా పెట్టుకొని మానం కాపాడుకున్నాడండి నలమహారాజు. అటువంటి నలమహారాజుకి ఈ పిలుపు వినపడింది, కాపాడండి కాపాడండి అంటే. మహాత్ములండి కష్టాలు వాడు పడ్డా కానీ పరోపకారాన్ని విడిచిపెట్టరండి. వాళ్ళకి లేకపోయినా కానీ సాయం చేయాలనుకుంటారు. ప్రపంచం అంటది వీడికే గోచి గతి లేదు, వాడికి ఇవ్వడానికి బయలుదేరాడు. ప్రపంచం ఇదే చూస్తుంది కానీ మహాత్ముల హృదయాన్ని చూడదండి. నరుడు ఆ మంటలో పరిగెత్తే. ఎక్కడి నుంచి వస్తుంది ఈ మాట అంటే, ఒక పాము ఏడుస్తుంది. ఆ పాముని చేతుల్లో తీసుకొని బయటకు వచ్చాడు నలమహారాజు. వెంటనే పణగిప్పి కాటేసి నలమహారాజు శరీరం మారిపోయింది. నల్లగా మన వేడి వేడి నూనె శరీరం మీద పడితే బొబ్బలు ఎలా వస్తాయో అలా ఒళ్ళంతా ఇంత బొబ్బలు వచ్చి నీటి కుదుపులైపోయిందండి దేహం అంతా. నలుడు కళ్ళంట నీళ్లు పెట్టి ఏడ్చాడు. నా బ్రతికేమిటో, నా పుణ్యం నాకు అక్కడికి రాలేదు, నా భార్యను కాపాడలేదు, నా పిల్లల్ని కాపాడలేదు, ఆఖరికి ఈ గోచితో మిగిలాను. ఇప్పుడు కూడా నేను ఏదో పాముకు సాయం చేద్దాం పోతే ఆ పాము నా శరీరాన్ని ఎలా చేసిందే, నా బ్రతుకంతా ఇంతేనేమో ఏడ్చాడు నలమహారాజు. దానికి ఆ పాము అన్నది, అయ్యా ఇది నీకు బాధ కాదు, నీ లోపల కలిపురుషుడు ఉన్నాడు, వాడిని బాధ పెట్టడానికి నా విషాన్ని నీలోకి పంపించాడు. ఇప్పుడు ఈ విషం వాడి మీద పనిచేస్తుంది, నీకు ఆకారం మార్చిందంటే ఈ ఆకారం మార్చడం కూడా నీ మీరు కొరకే. నువ్వు ఎవరికి తెలియకుండా కొన్నాళ్ళు ఉండాలి రహస్యంగా. అందుకని ఈ వేషంతో ఋతుపర్ణుడి దగ్గరికి వెళ్ళు, వాడిని నేను ఈ విషయంతో బాధ పెడుతుంటాను, కొన్నాళ్ళకు వాడు నీ శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతాడు, నీ కర్మ తొలగిపోతుంది, అప్పుడు మళ్ళీ నువ్వు నీ భార్యను చేరతావు. అంటే ఇప్పుడు కష్టంలో సుఖం ఉందా లేదా? నలమహారాజు అనుభవించే కష్టంలో సుఖం ఉందా లేదా? ప్రపంచం కష్టాన్నే చూస్తుందండి. వీళ్ళు తినడానికి తిండి లేదు కానీ 10 మందికి అన్నం పెడతారట అన్నదండి లోకం. ఎవరినో కాదు ఈ ఇంటి ఆయనే అన్నది, ఎవరినో అలా ఈ ఇంటి ఆయనే అన్నది. విన్నాను నేను. ఆయనకి తినడానికి తిండి లేదు కానీ 10 మంది వస్తే పళ్ళాలో పెడతారండి వాళ్ళు. ఇల్లు సరిగా లేదు కానీ అమ్మ వచ్చేవాళ్ళకి అసలు తక్కువే లేదండి. బిల్డింగులు ఉంటే మా ఇళ్ళగా అట్టలేదు. ఈ మనుషులు ఎవరంటారో ఆ గుంటగా ఉంటే ఆ ఇంట్లోకి పోతున్నారు 30 మంది 40 మంది. ఎక్కడ తింటున్నారు, ఆడబడుకుంటున్నారు. ఆ పెట్టే ఆయన కూడా అట్లాంటి ఆయనేనండి. కానీ ఆ పెట్టింది ఊరికే పోయిందా పుణ్యం? ఆ ఇంటికి ఏమైనా నష్టం జరిగిందా? లేదండి. చూసేవాడు అక్కడ ఉన్నాడు. ప్రపంచం ఏం చూస్తుందంటే ఆ ఇంటిని, ఆ విధానాన్ని చూస్తుంది. కానీ ఇంటిని, ఇంట్లో వాళ్ళని, వీళ్ళందరినీ చూసేవాడు అక్కడ ఉన్నాడు. ఎవడు వాడు? ఇంటి ఆయన నమ్ముకున్న దేవుడు వాడున్నాడే. వాడు విడిచిపెట్టాడండి. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాడో వాడి సేవ వాడు చేస్తాడు. ఎందుకని? వాడిని నమ్ముకున్న వాడి సేవ ఈయన చేశాడు కనుక. ఎవరైతే భగవంతుడిని నమ్ముకొని భగవంతుడి నామం చెప్పినా, భగవంతుడి మాట చెప్పినా ఆయన చాలా ఇష్టం. పాటలు పాడేవాళ్ళని తీసుకొచ్చాడు, ఏదో 4 మాటలు చెప్పి నా పోటుని తీసుకొచ్చాడు.
పరిచయం అయ్యారంటే ఎవరండి కారణం? ఆయనే కారణం. మా పుట్టినోళ్ళని ఎంతమంది తెచ్చాడండి? ఆయన చెప్పగలడు, మాకంటే బ్రహ్మాండంగా చెప్పగలడు. ఎందుకు తీసుకొచ్చాడు? 10 మందికి వినిపించాలి, భగవతత్వం 10 మందికి చేరాలి. ఆయన తపనది. ఆయన చెప్పలేడా? కూర్చోరు, ఆయన ఉపన్యాసం చేస్తే కూర్చోరండి జనం, మాకంటే బ్రహ్మాండంగా కూర్చుంటారు. కానీ ఎందుకు తీసుకొచ్చాడు ఇంతమందిని అంటే 10 మంది తరించాలనే తపన. కానీ ఆ తపనని గుర్తించగలిగిందండి ఆయన ఉన్న కాలంలో. ఎన్ని మాటలు అన్నారో తెలుసు లోకంలో. అందుకని ఈయన కూడా అదే మాట అన్నాడు నలమహారాజు. ఏమయ్యా, నేను ఇంతమందికి మేలు చేస్తే నా శరీరం ఇలా అయిపోయిందే, ఇప్పుడు నేనేం చేయాలి? కర్కోటకుడు చెప్పిందాక రహస్యం తెలియదు నలమహారాజుకి. నీకు ఈ శరీరం రావడం కూడా మంచికే వచ్చింది నాయన, ఎందుకంటే మీ లోపల ఉన్న వాడిని వేధించాలి కనుక ఇది జరిగి తీరాలి. అందుకని ప్రతి కష్టం వెనుక భగవంతుడు ఉంటాడండి. లోకం ఏం చూస్తుందంటే కష్టాన్నే చూస్తుంది, కానీ కష్టాన్ని అనుభవించేవాడు దైవాన్ని చూస్తాడు. ఈ లోకం అంతా దేన్ని చూస్తుంది? కష్టాన్ని చూస్తుంది. కానీ కష్టపడేవాడు దేన్ని చూస్తాడు? నన్ను కాపాడేవాడు దేవుడు ఒకడు ఉన్నాడయ్యా, వాడు ఒకడు ఉన్నాడయ్యా. ఆయన ఎల్లయ్య స్వామి వారి నోటి నుంచి ఈ మాట నేను 3 మాట విన్నానండి. ఆయన ఉన్నాడయ్యా, ఆయన చూస్తాడయ్యా, ఆయన ఒకడు ఉన్నాడయ్యా అనేవాడు. అంటే ఆ ఉన్నవాడెవడు? ప్రయాణం చేసి విచారణ చేసేవాడికి తెలుస్తుంది వాడంటే ఏంటో. లోకానికి ఏం తెలుస్తుంది? ఇంకా లోకం ఏం ప్రచారం చేస్తుంది? ఆయనకు ఒక పిచ్చి పట్టిందంటండి, ఆయనకి ఎవరు ఉన్నారంట అని ఆయనకే కనపడతాడు. మనకు కనపడ్డవాడు నిజమే. వెతకాలనుకుంటే, వెతికే మనస్సు ఉంటే, 10 మందిని ప్రేమగా చూడగలిగితే, దయతో మాట్లాడగలిగితే, 10 మందికి కష్టంలో ఉన్న వారికి చెయ్యగలిగితే అప్పుడు తెలుస్తాడండి దేవుడు అంటే ఏంటో. అంతేగాని ఎగబరాకే వాడిని ఎత్తిన బండలేసే వాడికి దేవుడు చస్తే కనపడి. ఎగబాకే వాడికి చెయ్యవయ్యా, వాడు కింద ఉన్నాడు, అగాధంలో ఉన్నాడు, వాడికి చెయ్యి ఉద్ధరించు, పైకి తీసుకురా. ఆ తపన కలిగితే తెలుస్తుంది దేవుడు అంటే ఏంటో. అంతేగాని వీడు పైకి వస్తే వీడెక్కడ బాగుపడతాడో అని ఎక్కడానికి వచ్చేవాడిని ఎత్తిన బండలేసే వాడికి దేవుడు తెలియదు, భక్తి తెలియదు. అలాంటి వాడికి భక్తుల హృదయం అస్సలు తెలియదు. అందుకనే చెప్తున్నాడు ఆయన, భగవంతుడు అనేవాడు తెలియాలంటే ముందు భాగవతుల హృదయం తెలియాలయ్యా. ఆ భాగవతుల హృదయం గుర్తించిన వాడెవడు? భీష్మాచారి. అందుకని పాండవుల కష్టాల వెనుక నిలబడ్డ దేవుణ్ణి చూశాడు ఆయన. మనం ఏం చూస్తున్నాం? అయ్యో, ధర్మరాజు ధర్మం పట్టుకున్నాడండి, అడవుల పాలైపోయాడండి, అగచాట్లు పడ్డాడండి, ఇదే చూస్తున్నాం. ఎందుకంటే మనం దాని వరకే చూడగలం కనుక. కానీ భీష్ముడు ఎవరిని చూశాడు? ఇన్ని కష్టాల వెనుక ఉన్న పరమాత్మని చూశాడు. అందుకని గాలి వల్ల మేఘాలు ఎలా కూడుతున్నాయో, ఎలా విడిపోతున్నాయో, అదే విధముగా సర్వము కాలతంత్రమై వాయుచు కూడుచునుండు, ఒక భంగి చెరింపదు, కాలము అన్నియుం చేయుచునుండు. కాలము విచిత్రము, దుస్తరము ఎట్టి వారికి. ఇది కూడా చెప్పేవారండి అల్లేస్వామి గారు. కాలంలో తేలుతుంది అయ్యా అనేవాడు. ఎక్కడైనా ఎవరైనా బాధతో వచ్చి, అయ్యా నేను ఇంత చేశాను, ఇంత అచార్త పడ్డాను, నాకు అన్యాయం చేశారంటే స్వామి ముఖస్తుగా నేను చాలా మార్లు విన్నానండి ఈ మాట. కాలంలో తేలుతుంది అయ్యా అనేవాడు. కాలంలో తేలుతుందిలే అనేవాడు. సత్యం ఏదో, గట్టిదేదో, పొల్లేదో కాలం చూసుకుంటుందిలే అనేవాడు. ఇది భాగవతంలో మాటలేనండి. మహాత్ముల నోటి నుంచి పొల్లు మాటలు రావు. మహాత్ములు చెప్పారంటే గట్టి మాటలు అయితేనే వాళ్ళ నోటి నుంచి వస్తాయి. కాలము విచిత్రము, దుస్తరము ఎట్టి వారికి. ధర్మరాజా, కాలం అందరి చేతుల్లో ఒకే రకంగా ఉండదయ్యా. ఎత్తుకెత్తేది కాలమే, కిందికి దించేది కాలమే, అన్నం లేకుండా చేసేది కాలమే, అన్నం పెట్టేది కాలమే, 10 మందికి నీ చేతితో కడుపు నింపేది కాలమే, నీ కడుపు కాల్చేది కూడా కాలమే. కాబట్టి కాలము అన్నీ చేయొచ్చు. కాలము దుస్తరము ఎత్తి వారికి. కాలం దాటొచ్చే కానీ కాలాన్ని దాటలేమండి. ఏమండి, కాలం దాటొచ్చు. ఇప్పుడు మమ్మల్ని అటువైపు తీసుకెళ్ళి అనుకో, మన ఎల్లస్వామి వారి సమాధులు ఉన్నాయి కదా, పెద్దవాళ్ళవి సమాధులు అనకూడదు, తులసి వనాలు, బృందావనాలు, మహాత్ములు ఉన్న ప్రదేశాలు. ఆ వైపుకి వెళ్ళామనుకోండి, కాలం కొద్దిగా దాటాలంటే మీరు అలవాటైన వాళ్ళు ఎగిరి దాటుతారు.
మాలాంటి భయం, కాలు దారితే ఎక్కడ పెడతామో అని. పట్టేందుకు కాదండి, మీరు నవ్వుతారని భయం మాకు, అది పెద్ద చిక్కు. అందుకని కాలమైనా దాటొచ్చు కానీ కాలాన్ని దాటలేదు. కాలము దుస్తరము ఎట్టి వారికి. అప్పుడు అంటున్నాడు ఆయన, రాజట ధర్మజుండు సురరాజ సుతుండట ధన్వి శాస్త్రమోద్వేజకమైన గాంధీవము విల్లట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్రగదాధారుడై భీముడయ్యాదికి తోడు వచ్చునట ఆపదగలుపుటలేమి చోద్యమో. ఆయన అన్నాడు, రాజట ధర్మజుండు, మీ అందరికీ రాజు ఎవరంటే ధర్మరాజు. సురరాజ సుతుండట ధన్వి, సాక్షాత్తు మీకు రక్షణగా ఉన్నవాడు ఎవరంటే సురరాజ సుతుడంటే ఇంద్రుడి కుమారుడు. సురుడు అంటే దేవతలు, దేవతలకు రాజెవడు ఇంద్రుడు. ఆ ఇంద్రుడు కొడుకెవడు అర్జునుడు. సురరాజ సుతుండట ధన్వి, సాక్షాత్తు ధనస్సు పట్టుకున్నవాడు ఇంద్రకుమారుడైనటువంటి అర్జునుడు. ఆయన పట్టుకుంది కూడా సామాన్యమైనటువంటిది కాదండి, గాంధీవంబు విల్లట. కాండవ దహనంలో సమయంలో అగ్నిదేవుడికి ప్రక్కన నిలబడి ఆయనకు అజీర్తి రోగం వస్తే ఆ రోగాన్ని బాపుకునేటువంటి మూలికలు కాండవ వనంలో ఉన్నాయని తెలిస్తే అది భస్మం చేయడానికి అర్జునుడి అనుమతితో అప్పుడు అగ్నిదేవుడు ఆ కార్యం చేస్తాడు. ఆ సమయంలో అర్జునుడికి అగ్నిదేవుడి ప్రసాదితంగా వచ్చినవే గాంధీవము, విల్లు, అమ్ముల పొది, రథము, ఇవన్నీ కూడా అర్జునుడికి వస్తాయి. కాబట్టి గాంధీవము విల్లట. ఆ గాంధీవం అనేటువంటిది దేవదత్తం. సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియత. మరి నగరంలో కూర్చున్న వాడు ఎవడు? సర్వభద్ర సంయోజకుడు అంటే అన్ని వైపుల నుంచి రక్షణ చేయగలిగిన వాడు. సీసీ కెమెరాలున్నా డబ్బులు పోతుంది, సీసీ కెమెరాలున్నా బంగారం పోతుంది, సీసీ కెమెరాలున్నా ప్రాణాలు పోతున్నాయి. అంటే ఇప్పుడు నీ ప్రాణం పోవడానికి సీసీ కెమెరాలని అంటావా? నీ దగ్గర ఉన్న ధనం పోవడానికి సీసీ కెమెరాలు అంటావా? నీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు పోవడానికి ప్రపంచంలో ఏదంటాం? కాలం రావాలే కానీ పోవే పోతూనే ఉంటాయి, జరగవలసింది జరుగుతూనే ఉంటుంది. ఏ కెమెరాలు నీకు ఆపలేవు. రేపు పొద్దున అయిపోయిన తర్వాత ఎవడెవడు ఇంట్లోకి వచ్చాడు, ఎవడెవడు బయటికి పోయాడో చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ దొంగ కత్తి పట్టుకొని వస్తుంటే సీసీ కెమెరా అరవదు. అరుస్తుందా? వాడెవడ కత్తి పట్టుకుని ఎదురు తిరుగుతున్నాడు, నాయన నువ్వు మేలుకో అని సీసీ కెమెరా చెప్పదు. సీసీ కెమెరా ఏం చేస్తుంది? దొంగను చూపిస్తుందే కానీ అది అరవదండి. అది చెప్పదు. మీ ఇంట్లో దొంగ వస్తున్నారని చెప్పదు. అంతా అయిపోయిన తర్వాత పోలీసులు వచ్చి రికార్డు చేసుకొని ఆ వీడియో చూసి ఎవరు వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఎంతసేపు తెచ్చాడారు, వాడి చేతిలో ఏముంది, ఎన్నింటికి వచ్చాడు, ఎన్నింటికి పోయాడు, ఇదేం చెప్తారు వాళ్ళు కూడా. మరి సీసీ కెమెరా రక్షణ. మరి ఎవరండి? సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియత. రావలసిన ఆపద తొలగించేవాడు నారాయణుడు ఒక్కడే. 18 సైన్యం గురువు గారు ఎదురుగా ఉన్నాడు, అర్జునుడి పక్కన ఉన్నాడు. అర్జునుడి ప్రతి మంత్రము గురువు ఇచ్చిన ఉపదేశమే. గురువు దగ్గర శస్త్రాస్త్రాలు పోలున్నాయి. అటువంటి గురువు గారిని ఎదురుగా పెట్టుకొని యుద్ధం చేశాడండి అర్జునుడు. గురువుని గెలిచాడు. గురువుని గెలిచాడంటే గొప్పతనం ఎవరిది? అర్జునుడిదా? మగంలో కూర్చున్న కృష్ణుడి. మగంలో కృష్ణుడు లేకపోతే ద్రోణాచార్యుడి చేతిలో అర్జునుడు చావడం ఎంతసేపు? శిష్యుడు గురువు చేతిలో చావడం ఎంతసేపు? ఆ గురువే తలుచుకుంటే అర్జునుడు ఎంతసేపు? ఇదే కదా దుర్యోధనుడు అడిగాడు, తాతయ్య నువ్వు చంపాలనుకుంటే నిజంగా యుద్ధం చేస్తే పాండవులు ఇన్ని రోజులు యుద్ధరంగంలో ఉండేవారా అని అడిగాడు. ఎవరా మాట్లాడింది? దుర్యోధనుడు. ఎవరిని అడిగాడు? భీష్మ పితామహుల్ని, తాతగారిని అడిగాడు. తాతగారు ఏమన్నాడు? నా దగ్గర ఆయుధాలు ఉంటే వాడి పక్కన అచ్యుతుడు ఉన్నాడు అన్నాడు. ఆయుధం కాపాడలేదండి, అచ్యుతుడు కాపాడుతాడు. ఆయుధమే గెలిస్తే దుర్యోధనుడు గెలిచేవాడు. నారాయణుడు పక్కన ఉన్నాడు కనుక, అచ్యుతుడు ఉన్నాడు కనుక అర్జునుడు గెలిచాడు. మరి అర్జునుడి బలం ఏమిటి? ఆ పక్కన వాళ్ళ బలం ఏమిటి? వాళ్ళేమో ఆయుధాలు నమ్ముకున్నారు, ఈయనేమో భగవంతుడిని నమ్ముకున్నాడు. అదే చిన్న తేడా. అందుకనే ఇక్కడ ఆయన అంటున్నాడు, సురరాజ సుతుండట ధన్వి శాస్త్రోద్వేజకమైన గాంధీవము విల్లట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్ర గదాధారుడైన భీముడయ్యాదికి తోడు వచ్చునట. మరి గద దిక్కుతో మీకు సంరక్షణ చేసిన వాడు ఎవడు? భీముడు. వాడు ఒక్కసారి గద పట్టుకొని ఎలా తిప్పాడంటే ఆ గద దగ్గర ఎంతమంది చచ్చేవాళ్ళు.
అర్జునుడు చంపిందైనా లెక్కేయచ్చేమో కానీ ఇంకో రహస్యం తెలుసా మీకు? అర్జునుడు కొడితే శరీరం ఉంటుంది, భీముడు గదతో కొడితే పచ్చడేనండి, మిక్సీలో వేసిన పచ్చడిలాగా. రోడి పచ్చడి అయితే మొక్కలన్నా దొరుకుతాయండి దాని పాడుగాను. మిక్సీలో పచ్చడి వేసారనుకో మొక్కలు కూడా ఉండవు, ముత్తు చెప్పి మెత్తగా ఉంటుంది. పచ్చడి కన్నా అనుభూతే కలగటం లేదండి మిక్సీలో వచ్చిన తర్వాత. అంత ముందు కాస్త రోడ్లో లోపల్లో ఉంటే పక్కన పలుకులు తగిలేవి, దోసకాయ ముక్కలు తగిలేవి, బీరకాయ ముక్కలు తగిలేవి. ఇప్పుడు మిక్సీలో వచ్చిన తర్వాత ఏ ముక్క లేదు, అంతా ఒకటే దుత్తు అయిపోయి నాలుగు రాసుకోవడమే. దానిలో ఏం వేశారో అంతకంటే తెలియదు. కాబట్టి ఇక్కడ అర్జునుడు కొడితే శరీరం మిగులుతుంది, భీముడు కొడితే పచ్చడే నుచ్చైపోతాడండి. అంత ఉగ్ర గదాధారుడైన భీముడు అయ్యానికి తోడు వచ్చునట. ఆపద కలుగుటదేమి చోద్యము? మీకు ఎందుకు వచ్చిందయ్యా ఆపద? ఎందుకు గొప్పది కదా మీ సైన్యం అంటే అన్ని చోట్ల బలం పనిచేయదు, దైవం పనిచేస్తుందని చెప్పాడు. ఇప్పుడు మనం చాలా వరకు దేని పట్టుకుంటున్నాం? బలాన్ని పట్టుకుంటున్నాం. నా వెనక ఎంతమంది ఉన్నారు, నా ఇంట్లో ఎంతమంది ఉన్నారు, నా కులపోళ్ళు ఎంతమంది ఉన్నారు, నా బజార్లో ఎంతమంది ఉన్నారు, ఇదే మనం లెక్కిస్తున్నాం. కానీ నా వెనక భగవంతుడు ఉన్నాడా, నాలో ధర్మం ఉందా, నేను చేస్తున్న పనిలో న్యాయం ఉందా, ఎవడో ఆలోచించడం లేదండి. ఈ రోజుల్లో అన్యాయం చేసి మా బజార్లో చూసుకుందాం అంటాడు ఈ మొగాడు. చేసేదేమో దుర్మార్గ పని, వీడేమంటాడు దుర్మార్గ పని చేసింది కాక మా బజార్లో చూసుకుందాం. ఇక్కడ కాదు మా బజార్లో అంటే చేసేదేమో శుద్ధ దుర్మార్గం. వీడికి మళ్ళీ వెనకాతల బజార్లో వాడికి ఒక శక్తి ఉంటుంది, వాడికి ఏదో కమ్యూనిటీ ఉంటుంది, సంఘం. మా వాడిని వెనకేసుకొచ్చే వాడు కొంతమంది ఉంటారు కదా, వీడు మా వెనకోడు మా ముందోడని వాడిని చూసుకొని వెనదిగుతాడు. నా పక్కన దేవుడు ఉన్నాడని అనండి, వాడు దేవుడు ఉన్నాడనే వాడు దుర్మార్గం ఎందుకు చేస్తాడు? దేవుడు ఉన్నాడు అనేవాడు, దేవుణ్ణి నమ్మినవాడు, భగవంతుడి పాదాన్ని పట్టినవాడు ఎప్పుడు అన్యాయం చేయడు, ఇతరులకి హాని చేయడు. హాని అన్యాయం చేసేవాడికి దేవుడు అనే స్పృహ కూడా ఉండదు. అందుకనే చెప్తున్నాడు ఆయన, అయ్యా ఒకరే కదా నారుడైన భీముడు అయ్యానికి తోడు వచ్చునట. ఆపద కలుగుట అదేమి చోద్యమో, ఇంత జరిగినా మీకు ఇన్ని ఆపదలు కలిగాయి, ఇది ఎంత విచిత్రం. తర్వాత చెప్పాడు, ఈశ్వరుడు విష్ణువు ఏ వేళ ఏమి సేయు పురుషుడు ఏమి ఎరుగు, మహాత్ములు విద్వాంసులు అతని మాయలకు అరగి వెలగుచుందురు అందులగుచు. లోకంలో నేను ఏదో చేస్తాను అనుకుంటాను, కానీ ఆ చేసేంత వరకు నేనుంటానా? లోకంలో కొంతమంది అంటారు 10 ఏళ్ల తర్వాత చూడండి నేను ఎలా ఉంటాను అంటాడు. అసలు 10 ఏళ్ళ దాకా నువ్వు ఉంటేగా. కొంతమంది మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. 10 ఏళ్ల తర్వాత నేనేంటో చూపిస్తానంటాడు, లేకపోతే రేపు ప్రొద్దున నేనేంటో చూపిస్తానంటాడు. రేపటిదాకా నువ్వు ఉంటేగా. ప్రపంచంలో ఆయుష్ అనేది నీ చేతిలో ఉందా? నిలబడడం అనేది నీ చేతిలో ఉందా? వెళ్ళిన వాళ్ళందరూ నిలబెట్టుకోలేక వెళ్ళిపోయారా? అది తెలిసి కూడా మనం ఏమంటామంటే నేను ఊరేళ్ళు వచ్చిన తర్వాత నీ సంగతి తెలుస్తానంటే. కొంతమంది ఉంటారు దీక్షల్లో ఉంటాయి కదా, అయ్యప్ప స్వామి దీక్షలు, భవానీ దీక్షలు, శివ దీక్షలు ఇవి ఉంటాయి కదా. కొంతమంది అంటారు ఈ మాల తీసిరా నేను స్వామి నీ సంగతి తెలుస్తానంటే. ఈ మాల తీసి వచ్చిన తర్వాత నీ సంగతి తెలుస్తానంటాడు. అయిపోయింది. నీ పూజలు, నీ పురస్కారాలు, నీ ధర్మము, నీ దైవారాధన మొత్తం మట్టి కొట్టుకుపోయింది మాటతో అన్నావు కదూ. ఆ మాటతోటి నీ పుణ్యం అంతా ఖర్చు అయిపోయింది. ఏం పరమల ఈనాడు చేసిన పుణ్యం ఖర్చు అయిపోయింది. అందుకనే కొన్ని మనం భగవంతుడు ఉన్నారనే స్పృహ కలిగి ఉండాలి. వేగో ధావతి కంచదావతి ఫణి సర్పంశి కీదావతి వ్యాఘ్రో దేవతి కేకీనా విధివశాత్ వ్యాధోపితం తంధావతి స్వస్వాహార విహార సాధన విదో సర్వే జనా వ్యాకులాః కాలపృష్ఠది కచదరః కేనోపినో దృశ్యతే. మీరు చాలా మంది ఈ శ్లోకం చెప్పారు, చాలా మంది అర్థం కూడా చెప్పారు. అంత దూరం చెప్పను, ఒక ముక్క చెప్తారు. చీమను తింటూ కప్ప గొప్పదనుకుంటుంది, ఈ కప్ప వెనక అతను పాము వస్తుంది, పామును తినడానికి నెమలిస్తుంది,
నెమలి తినడానికి పులి వస్తుంది, పులిని కొట్టడానికి వేటగాడు వచ్చాడు, ఆ వేటగాడి ప్రాణం తీయడానికి పైన యముడు చూస్తున్నాడు అని. స్వస్వాహార విహార సాధన విధౌ సర్వే జన వ్యాకుల కాల పృష్ఠతి కచదర కేనోపి నో దృశ్యతే. వెనక్కి చూసుకునే అలవాటు లేనివాడు, నా వెనకాతల మృత్యువు తిరుగుతుందనే సత్యాన్ని గుర్తించలేనివాడు ప్రపంచంలో హింస చేస్తున్నాడు, ఇతర ప్రాణుల్ని బాధ పెడుతున్నాడు. ఆ బాధ చూసేవాడు అక్కడ ఉన్నాడని తన ప్రాణాలు తీసే దండధరుడైనటువంటి యముడు వెనకాతలు ఉన్నాడని తెలియక ఇన్ని పాపాలు వ్యక్తి చేస్తున్నాడు అని మనకు వేదాంతంలో చెప్పారు. అందుకని ఈశ్వరుడు విష్ణువు ఏ వేళ ఎవనికి ఏమి చేయు, పురుషుడు ఏమి ఎరుగు అతని మాయలకు. కాబట్టి విరాట పర్వంలో అర్జునుడు ఆడవేషం వేయాలని, ఆడరూపం వస్తుందని ఆయన ఊహించాడా? కానీ ఎప్పుడో ఇచ్చిన శాపం అప్పుడు పనికొచ్చింది ఆయన. వాస్తవానికి ఆ శాపం అక్కడ అవసరం లేదు. ఆయన దేవలోకం వెళ్ళాడు, ఇంద్రుడు సింహాసనంలో కూర్చున్నాడు, అక్కడ అప్సరసలు ఆయన సౌందర్యానికి ముగ్ధులయ్యారు. అయ్యా మేము మీతో ఏది దైవికమైనటువంటి శరీరం కలిగిన వాడు కదా వాళ్ళు, అందుకని వాళ్ళు ఒక మాట అన్నారు, మాకు ఈ వాగి రసంతో సంబంధం లేదు, మా కంటికి ఎవరైనా కాస్త సౌందర్యంగా కనబడితే వాళ్ళతో రమించడానికి మాకు హక్కు ఉంది, కాబట్టి మేము మీ సాంగత్యం కోరుతున్నాను అని అడిగారు. ఎవరు? దేవతాస్త్రి. అర్జునుడు అన్నాడు, అమ్మా నాకు ధర్మబద్ధంగా ఉన్నటువంటి ఆవిడ ఎలాగూ ఉంది, ఆవిడ నాకుండగా మీరు నా శరీరాన్ని కోరుతున్నారంటే అక్కడ దోషం చేసి నా ధర్మానికి విఘాతం చెయ్యలేను అన్నాడు అర్జునుడు. అదండి అర్జునుడు అంటే. అర్జునుడు అంటే ఆర్జవం కలిగిన వాడు అని. ఆర్జవము అంటే అంతరేంద్రియ నిగ్రహం కూడా, శక్తి, తనని తాను నిగ్రహించుకోగలిగిన శక్తి కూడా. అది కూడా మానవుడి యొక్క సంపదలలో ఒక భాగం అండి. సంపద అంటే ఐశ్వర్యం అని కాదు, తనని తాను నిగ్రహించుకోవడం కూడా సంపదే. తనని తాను నిగ్రహించుకొని నిలబడడం కూడా ఐశ్వర్యమే. అందుకని ఆయనకి దేవతలు శాపం ఇచ్చారు. అక్కడ ఉన్న అప్సరసలు అన్నారు, మేము కోరుతున్నా నువ్వు మమ్మల్ని తిరస్కరించావు గనక, ఒక పేడివాడిలాగా నువ్వు ప్రవర్తించావు గనక అలాంటి రూపాన్ని నువ్వు పొందుతావు అన్నాడు. ఆయన అన్నాడు, భవిష్యత్తులో ఇది నాకు ఎందుకు ఉపయోగపడుతుందో, నారాయణుడు మీకు ఆ బుద్ధి ఎందుకు కలిగించాడో, నా చేత ఈ మాట నన్నెందుకు మాట్లాడించాడో, దానికి మీకు కోపం కలిగి ఈ శాపం నాకు ఎందుకు ఇచ్చారో, ఇదంతా ఈశ్వరేచ్ఛ, ఇది కృష్ణ పరమాత్మ యొక్క లీలలో భాగం, నేను దాన్ని తప్పకుండా అంగీకరిస్తానమ్మా, ఈ శాపం నాకు ఉపయోగపడుతుంది అన్నాడు అర్జునుడు. ఇప్పుడు ఇదే శాపం ఎక్కడ ఉపయోగపడింది? విరాటరాజు కొలువులో ఉత్తరకు నాట్యం నేర్పేటప్పుడు అప్పుడు ఉపయోగపడింది. అంటే భగవంతుడు మనకు శాపం ఇచ్చిన అది భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రహస్యం మనకు తెలియదు కనుక మనం ఏమనుకుంటామంటే, నేను దేవుడిని పూజిస్తున్న శాపాలు నాకే ఎందుకు వస్తున్నాయి? ఆ శాపం వెనకాల ఏదో కారణం ఉంటుందయ్యా. కారణము లేని కార్యము భగవంతుడు చెయ్యడు. ఇది గుర్తుపెట్టుకోండి. కారణము లేని కార్యము భగవంతుడు చెయ్యడు. ఒకటి భగవంతుని నమ్మి నువ్వేదో ఇప్పుడు కష్టపడుతున్నావు అంటే దానికి వెనకాతల బలవత్తరమైన కారణం ఉంటేనే ఈ పని నీ చేత చేయిస్తాడు, లేక ఆయన చేయించడు. పనికి మాని పని మనమే చేయం కదండి, దేవుడు ఎందుకు చేస్తాడు? ఉపయోగం లేని పని మనం చేస్తామా అండి? మరి దేవుడు ఎందుకు చేస్తాడు? దేవుడు మన చేత ఎందుకు చేయిస్తాడు అంటే అది ఎందుకు ఉపయోగపడుతుందో తెలియకుండా ఉండేటువంటి ఒక అజ్ఞానం నిన్ను ఆవరించింది కనుక ఈ కష్టం నాకు ఎందుకు వచ్చిందని ఏడుస్తున్నామా? ఈ కష్టం వెనక తన కారణం ఉందిరా అని చెప్తున్నాడు భగవంతుడు. ఈ కారణం ఎప్పుడు తెలుస్తుంది? మనం ఆ దుఃఖాన్ని అనుభవించడానికి ఒక అది ఎదురుగా వచ్చి నిలబడ్డప్పుడు, నిజమేనా నాయన ఆ రోజు శాపం లేకపోతే నేను ఎక్కడ దాక్కునేవాడిని? అర్జునుడి కండి బాణాలు మోసి 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 ఈ భుజాలు కాయలు కాచుంటే అర్జునుడిని ఈజీగా అక్కడ కనిపెట్టచ్చు. తెలుసా మీకు? ఇప్పుడు నిరంతరం కావడి మోసేవాడికి భుజాలు ఎత్తుగా ఉంటాయి. పూర్వకాలంలో కావడితో నీళ్లు మోసేవాడికి భుజాలు ఎత్తుగా ఉంటాయి. ఎందుకుంటాయి? వాడు నిరంతరం బరువు మోస్తాడు. ఆ బాణం అంతా ఈ భుజాల మీద కనబడుతుంది.
అలాగే అర్జునుడి భుజాలకి ఎత్తుగా ఉంటాయండి, ఇక్కడ కాయలు కాచి ఉంటాయి. రామాయణంలో కూడా సుగ్రీవుడు ఆ వచ్చే వాళ్ళని అలాగే కనిపెడతాడు. రాముడు వీళ్ళు వస్తారు కదా, లక్ష్మణుడు రాముడు ఋషిముఖ పర్వతం మీద వచ్చేటప్పుడు వీళ్ళ భుజాలు చూడు ఎలా కాయలు కాచి ఉన్నాయో, ధనుర్ధారులుగా కనబడుతున్నారు. దానికి సంబంధించిన బరువు మోసినటువంటి చిహ్నాలు వాళ్ళ భుజాల మీద కనబడుతున్నాయి అంటాడు సుగ్రీవుడు హనుమంతుడితో. అలాగే ఇక్కడ కూడా అర్జునుడిని దాచడం చాలా కష్టం. మరి అర్జునుడిని కనిపెట్టకుండా ఉండాలంటే ఈ రూపంలోకి వెళ్ళాలి. ఈ రూపంలో వెళ్ళాలంటే అక్కడ శాపం వీళ్ళకి వరం అయ్యింది. అదే చెప్తున్నాడు ఆయన, ఈశ్వరుడు విష్ణుడు ఎవరికి ఏవేళ ఏమి చేయు, పురుషుడు ఏమి ఎరుగు, అతని మాయలకు, నారాయణమూర్తి మాయలకి మహాత్ములు విద్వాంసులు అణగి మెలగుచుందురు అందులగుచు. పరమాత్మ మాయ ముందు అందరూ గుడ్డి వాళ్ళే అన్నాడండి. ఎంత వాడినైనా పడగొట్టేదే మాయ. మాయను గెలిచాననుకోవడం చాలా అవివేకం అండి. ఎవరినైనా పడగొడుతుంది మాయ. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నారాయణమూర్తి గురించి భీష్ముడు చెప్తూ, అతి భక్తి నెవ్వని యందు చిత్తము చేర్చి. అయితే తాతయ్య మాయా మాయా అని అంటున్నావు కదా.